హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు రిషి టెక్టైల్స్. థంబ్‌నెయిల్ చూసినారు కదండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి పోదాము. నేను దీనికైతే 2x4 టైల్స్ వేస్తున్నా. మీరు టైల్స్ చాలామంది వేస్తూ ఉంటారు, కానీ దాంట్లో ఒకటి అప్ అండ్ డౌన్లు వస్తాయి, రెండు వచ్చేసి ఒక సైడ్ కొడతా అంటే ఇంకో సైడ్ టైల్ అనేది లేస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి టైల్స్ కొడతా అంటే ఒక చోట టైల్ అనేది ఎక్కువ దిగబడిపోతుంది అనమాట. ఇంకో టైల్ వేసేటప్పుడు అప్ అండ్ డౌన్ వచ్చేస్తుంది అనమాట. అట్లుంటుంది. దీనికి మిస్టేక్ ఎక్కడ చేస్తారు ఏమి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి. ఓకే, ఇంక వీడియో లేకపోతాం. ఫస్ట్ వచ్చి నేను ఇక్కడ టైల్ వేస్తున్న ఫ్లోర్ లెవెల్ చేస్తున్నాను కదా. ఇటు అటు వచ్చేసి వెడల్పు 4 ఫీట్ ఉంది. 4 ఫీట్కి లెవెల్ ఎంత తీసుకున్నా అంటే ఇక్కడ నుంచి వాటికి 1/2 సెంటీమీటర్ తీసుకున్నా. 1/2 సెంటీమీటర్ తెలుసు కదండి మీకు. 1/2 సెంటీమీటర్ తీసుకున్నా. లాంగ్ వచ్చింది కదా, పాయా లాగినాను చూడండి, అక్కడికి వచ్చి 1 సెంటీమీటర్ పెట్టినా. అంటే దీనికి డబుల్ అక్కడ పెట్టినాను. ఫస్ట్ ఎట్లా చేసినా చూడండి. ఈ మిస్టేక్ చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. అందుకనే మీకు అప్ అండ్ డౌన్లు వస్తాయి. ఇంకోటి డొల్ల సౌండ్ వస్తుంది, కదులుతూ ఉంటాయి టైల్స్. దీనివల్లే ఇది ఏం చేయాలంటే ఫస్ట్ ఈ డోర్ సైడ్ ఉంది కదా, డోర్ సైడ్ 0 తీసుకోండి. 0 అంటే మీరు ఎంత పెడతారో, 20 సెంటీమీటర్ 10 సెంటీమీటర్ ఎంత ఆడ నుంచి అది 0 అనమాట. అక్కడ నుంచి దానికి ఇట్లా మనకు లెఫ్ట్ సైడ్ అంటే ఈ సైడ్ డోర్కి ఆపోజిట్ సైడ్ వచ్చేసి 1/2 సెంటీమీటర్ తీసుకోవాలి. 1/2 సెంటీమీటర్ తీసుకున్న తర్వాత ఇంకా స్ట్రైట్గా డోర్ సైడ్ ఆ లాస్ట్ ఉంది కదా, ఆ లాస్ట్ సైడ్ వచ్చి 1 సెంటీమీటర్ లేదా 1.5 సెంటీమీటర్ పెడతారనుకోండి. ఎందుకంటే వాటర్ నీళ్ళు ఇట్లా రావాలి కాబట్టి, డోర్ సైడ్ నీళ్ళు రావాలి కాబట్టి. అప్పుడు ఈడ 1/2 సెంటీమీటర్ ఇక్కడ వాటం వచ్చింది, అక్కడికి 1 సెంటీమీటర్ పెట్టింటారు, లేదా 1.5 అనుకోండి. 1.5 సెంటీమీటర్ లాస్ట్ పెట్టింటారు. దాని తర్వాత దాని పక్కలో ఉంది కదా, అక్కడికి 2 సెంటీమీటర్ పెట్టండి. అంటే ఆడ నుంచి ఆడికి 1/2 సెంటీమీటర్. ఇప్పుడు కరెక్ట్గా చూసినారంటే డోర్ దగ్గర నుంచి బాత్రూమ్ సైడ్కి 1/2 సెంటీమీటర్ ఉంది వాటము. తర్వాత ఇక్కడ నుంచి ఆ లాస్ట్కి వచ్చేసి 1.5 ఉంది. అంటే 1.5 అంటే మనకి 1 సెంటీమీటరు మధ్యలో వాటం వచ్చింది. తర్వాత 1.5 నుంచి అక్కడికి వచ్చి 2 సెంటీమీటర్స్ వచ్చింది. అర్థమైంది కదా, 2 సెంటీమీటర్స్. అప్పుడు ఈ లాంగ్ చూసుకున్న 1 సెంటీమీటర్ వస్తుంది, ఈ లాంగ్ చూసుకున్న 1 సెంటీమీటర్ వస్తుంది. తర్వాత ఇట్లా చూసుకుంటే మనకు 1/2 సెంటీమీటర్ ఇట్లా వస్తుంది, 1/2 సెంటీమీటర్ అట్లా వాటం వస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చింది, ఎక్కడా కానీ మిస్టేక్ లేదు. ఇది ఒక్కటి. రెండో మిస్టేక్ ఏం చేస్తారంటే, ఇది మనకు క్లియర్ అయింది కదా. రెండో మిస్టేక్ అనేది ఏంటంటే, మనం ఇట్లా ఫ్లోరింగ్ లాగేటప్పుడు సైడ్లో పాయ అనేది లెవెల్ చేస్తుంటాము, రెండు కలుపుకుంటా, ఆ పక్క ఈ పక్క. దాన్ని కలుపుకుంటా పోయేటప్పుడు కొంతమంది ఫ్లోరింగ్ లాగేటప్పుడు గట్టిగా లాగేసి అది కట్ చేసేస్తారనమాట. అట్లా చోట ఏమవుతుందంటే ఆ టైల్ అనేది అక్కడ మాత్రం డౌన్ అయిపోయి నీళ్ళు నిలిచిపోతాయి. ఇంకొకటి, లేదా టైల్ అన్న కదులుతూ ఉంటుంది, అదొకటి. ఇంకో మిస్టేక్ వచ్చేసి థర్డ్ మిస్టేక్, మనం ఫ్లోరింగ్ లాగేటప్పుడు రెండింటినీ ఈక్వల్గా లాగాల. ఒక చెయ్యి లెఫ్ట్కి, ఒక సైడు రైట్కి ఇట్లా కట్టి లాగా చూడండి. ఇట్లా లాగి తర్వాత ఈ పక్క అట్లా లాగాలన్నమాట. అట్లా లాగి సెంటర్లో కరెక్ట్ రెండింటినీ కలుపుకుంటూ లాగాల. మనం కట్టి లాగేటప్పుడు రెండు పైకి కిందికి ఇట్లా గ్యాప్ అనేది రాకూడదు, కరెక్ట్గా ఫ్లోర్ అనేది కలుసుకుంటూ రావాలా. అలాగే పాయ లాగేటప్పుడు కూడా లాంగ్ ఉంటుంది కాబట్టి చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. కట్టి ఒకసారి అంతా లాగిన తర్వాత లాంగ్ పాయ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలా, లాంగ్ నుంచి చెక్ చేసుకోవాలా. తర్వాత వండు అనేది మనం వండు పోసేటప్పుడు మరీ చిక్కగా గడ్డలు ఉండకూడదు, మరీ పల్స్గా ఉండకూడదు. పల్స్గా ఉంటే డల్ వస్తుంది, మరీ చిక్కగా ఉండిందంటే అప్ అండ్ డౌన్ వస్తాయి టైల్స్. ఈ మిస్టేక్ కూడా చాలామంది చేస్తుంటారు, ఇది కూడా గమనించుకోవాలా. ఇవేనండి మెయిన్ మిస్టేక్స్. నా